కులాలు రెచ్చగొడుతున్నాడు. నేను చూసా జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటే ఈ రెండు పార్టీలకు నేను బాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్థితికి వచ్చింది. రెండు రాజకీయ పార్టీలు ఒక అవగాహనకు వచ్చాం, ఒక సయోధ్యకు వచ్చాం, ఒక అవసరాన్ని గుర్తించాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని మేము ఆలోచించి మీరు నిర్ణయం చేస్తే మీకు బాధ్యతగా అడుగుతున్నా. ఆ విషయమే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నేను కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా, నా జీవితంలో ఎవరికైనా రాజకీయంగా మీరు నన్ను చూశారు, 40 ఏళ్ళు చూశారు. నేనేం కొత్త కాదు, అనేక రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నాం. ఎప్పుడు ఎవరికి ఇవ్వని గౌరవం ఈరోజు పవన్ కళ్యాణ్ కు జనసేన నాయకుడికి కార్యకర్తలకు ఇస్తున్నామని అది మా సంప్రదాయం, అది మా అవసరం. ఈ రాష్ట్రం కోసం ఇద్దరు కలిసి పని చేయవలసిన ప్రత్యేకత. రెండు పార్టీల ఓట్లు ఒక్క ఓటు కూడా ఏ మాత్రం కూడా ఇబ్బంది లేకుండా ట్రాన్స్ఫర్ చేయాల్సిన బాధ్యత మా ఇద్దరి పైన ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 151 మంది కాదు, 175 మంది అభ్యర్థులు. జనసేనకు 24 కాదు, 175 మంది గెలిపించే బాధ్యత జనసేన కార్యకర్తలు నాయకుల పైన ఉంది. ఈ బాధ్యతని సమిష్టిగా తీసుకుపోతే మాకు లేని బాధ నీకెదుగా నేను అడుగుతున్నా. అవన్నీ మీరు చూస్తే కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చించు పెట్టి చదివాల్సిన రకమండి. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటారు తప్ప ఇంకోటి కాదు. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒక విషయం కూడా అడుగుతున్నా, ఒక్క ఛాన్స్ అన్నాడు, బుగ్గలు ముద్దులు పెట్టాడు. ఒకసారి పిడి గుద్దులు అందరినీ గుద్దులే గుద్దులు. 5 ఏళ్ళు అలసిపోయారు. మీరంతా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి వచ్చారు. ఏ ఒక్క వర్గమైనా ఆనందంగా ఉన్నారా అని అడుగుతున్నా, రైతులు ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా, విద్యార్థులు ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా, ఏమిటి కన్స్ట్రక్షన్ ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా, మా మహిళ ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా. మిమ్మల్ని నిత్యావసర వస్తువుల ధరల అవకాశం అంటే లేదా మీకు పద్ధతుందని అడుగుతున్నా. ఒకరిని కాదు, ఉద్యోగస్తులు. అసలు ఉద్యోగస్తులు జీతాలు పెన్షన్ అడగడం మానేశారు. మొదట అక్కడ నా జీతం వచ్చేసానుకుంటున్నాను. ఎక్కడికి పోయాం? పెన్షన్స్ అంటే ఇంకా ఆటోమొబైల్ కానీ అన్ని రంగాలు దెబ్బతిన్నాయి, అన్ని కులాలు దెబ్బతిన్నాయి. బీసీలు దెబ్బతిన్నారు, ఎస్సీలు దెబ్బతిన్నారు, ఎస్టీలు దెబ్బతిన్నారు, అగ్రవర్ణాల్లో ఉండే అన్ని వర్గాలు దెబ్బతిన్నారు. ఇక్కడ నేను ఒకటి అడుగుతున్నా, కొంతమంది ముద్దులకు వచ్చిపోయి ఓట్లు వేశారు, ఇప్పుడు బాధపడుతున్నారు. కానీ ప్రతి ఒక్కరు ఆత్మహత్య చేసుకునే సమయం వచ్చింది. నెల్లూరు జిల్లాలో ఉన్నారు. ఎప్పుడు కూడా నెల్లూరు కానీ మనకు ఎప్పుడు రాజకీయ చైతన్యం ఉండే జిల్లా ఈ జిల్లా. రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించిన జిల్లా. లాస్ట్ టైం మీరందరూ కలిసి 10 సీట్లు ఉంటే 10 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. రెడ్లు కూడా ఎక్కువ ఉండే జిల్లా ఈ జిల్లా. అవునా కాదా? నువ్వు రెండుకు న్యాయం చేసి గౌరవంగా చూస్తే నలుగురు ప్రముఖులను తెలుగుదేశం పార్టీ వచ్చారంటే ఇప్పుడు నీకు అర్థమైందా లేదా అని అడుగుతున్నా. ఒకే విషయం అడుగుతున్నా, ఎవరి జీవితాలను మార్చలేదు, అందరి జీవితాలను నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు మీరు నెల్లూరు నాకు బాగా నమ్మకం. పరిశ్రమలు ఎక్కువ, ఒక ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమ పెట్టడం కాదు. చెన్నైకి పోతే భోజనం చేయాలంటే నెల్లూరు వాళ్ళే అక్కడ హోటల్స్ కట్టారు, ఇక్కడ వాళ్ళే హైదరాబాద్ హోటల్ కట్టారు. వ్యాపారాన్ని ఫస్ట్ టైం జీవికే ప్రాజెక్ట్ ఇస్తే
వచ్చింది మొట్టమొదటిసారి తెలుగు పాఠశాల వచ్చిందంటే అది పెట్టిన వ్యక్తి, ఈ జిల్లాలో పుట్టిన వ్యక్తి జీవికే. ఇలాంటి అన్ని కూడా చేశాను. నేను అడుగుతున్నా, ఈరోజు అలాంటి మీకు ఈ జిల్లాలో న్యాయం జరిగిందా అని అడుగుతున్నా. అందుకే ఈరోజు గన్ను దోషించారు. సిలికా మైన్స్ మొత్తం ఎక్కువ మంది అక్కడ అగ్రవర్ణాలు గారు టీసీ ఉంటే అందులో మెజారిటీ నష్టపోయారు. అది ఓనర్స్ అంతా కూడా రెడ్డిలే ఉండే పరిస్థితికి వచ్చింది. నా పీరియడ్లో ఎప్పుడు ఏ ఒక వ్యక్తికి నష్టం జరగదు. ఇంకో పక్క శాండ్ ఒకటి కాదు, అన్నింటిలో దెబ్బతిన్నా. కానీ నలుగురు బాగుపడ్డారు. ఆ నలుగురు చూస్తే పెద్దిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల్ రెడ్డి, విజయసాయి రెడ్డి అండ్ భాస్కర్ రెడ్డి. ఈ నలుగురిలో చూస్తే కొంతమంది దళారీలు, కొంతమంది స్మగ్లర్స్. బాగా గౌరవంగా ఉండే రేవిరెడ్డి బాగుపడలేదు, గౌరవంగా ఉండే సమారెడ్డి బాగుపడలేదు. మీ మధ్యలో ఉండే చిన్న కాంట్రాక్టర్ కూడా నష్టపోయి ఈరోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారండి. అది వీళ్ళ పరిపాలన. అందుకే నేను పిలిపించా, సేవ్ ఆంధ్రప్రదేశ్, క్విట్ జగన్. ఈ స్లోగన్ ఇంటింటికి తీసుకుపోవాలి. ఒక్క సీటు కూడా గెలిపించకుండా ఈ రాష్ట్రంలో రాజకీయానికి అనర్హమైనటువంటి అర్హత లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈయన్ని ఓడించడానికి మేము సిద్ధంగా ఉండాలని మనం అందరూ కోరుకుంటున్నా. ఇంకొక పక్క 10 సీట్లు ఉన్నాయి పాత నెల్లూరు జిల్లా. నేను ఒకటే మనం కోరుతున్నా, ఈ 10 సీట్లు గెలిపించి చరిత్ర సృష్టించడానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కంకణం పెట్టుకొని పనిచేయాలి. మా బాధ్యత నేను చేస్తున్నా. నేను పార్టీ అధ్యక్షుడిగా 9 ఎన్నికలు రన్ చేశాను. 9 ఎన్నికల్లో కూడా అభ్యర్థులు సెలెక్ట్ చేశా. ఈసారి 9వ ఎన్నికలైంది. ఇది 10వ ఎన్నిక అనుకుంటా. 5, 9, 10. అయితే ఎప్పుడూ తీసుకొని జాగ్రత్తలు తీసుకున్న అభ్యర్థులు ఎంపికలు ప్రజలు ఆమోదించే వ్యక్తి, ప్రజల్లో ఉండే వ్యక్తి, అటు కార్యకర్తలు ప్రజలు యాక్సెప్ట్ చేయాలని అనుకుని నిన్ననే అనుకుంటే మీరు అందరూ చూస్తాను. నా ఐవీఆర్ఎస్ వస్తాయి, సర్వేలు కూడా వస్తూ ఉంటాయి. నేను రాత్రిలో ప్రతిరోజు 4-5 గంటలు ఆ పని మీద కూర్చుంటున్నా. వేమిరెడ్డి గారి పార్టీలోకి చేరిన తర్వాత చేస్తానన్నాక ఆయన కూడా రేటింగ్ చూద్దామని ఒక టెస్ట్ చేస్తే మొదటి టెస్ట్ లోని సూపర్ హిట్ అయిన వ్యక్తి ఆయన డబ్బుల కోసం కాదు, ఆయన ప్రజాధనంలోనే ప్రజల ఆమోదం చూసిన తర్వాత నేను గౌరవించవలసిన వ్యక్తి వేమిరెడ్డి గారి ఉద్దేశంతో వచ్చారు. వ్యక్తులు అందరూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఒక 0 మిస్టేక్స్ లో ముందుకు పోవాలని ఆలోచించుకొని ముందుకు పోతున్నాం. అందుకే కార్యకర్తలు ఒకటే కోరుతున్నా, 94 సీట్లు మనం అనౌన్స్ చేశాం. జనసేన 5 అనౌన్స్ చేశారు. మనం 99 అనౌన్స్ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తాడేపల్లి బొమ్మలో ఏమవుతుంది అయిపోయిన ఆశలున్నారు. మొత్తం తాడేపల్లి మొత్తం కంపించిపోతా ఉంది. భయపడిపోయారు. అందుకే చేతులు చేస్తూ ఉన్నారు. కానీ ఎవరు గెలిచే పరిస్థితి లేదు. ఇప్పటికి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కొంతమంది ప్రజలు ఓపెన్ గా మాట్లాడడం లేదు. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడితే మళ్ళా రేషన్ కార్డు వేస్తారు, పింఛన్లు వేస్తారు, తప్పుడు కేసులు పెడతారు అని భయపడుతున్నారు. కానీ రేపు రోజుకు పెరుగుతాయి. ఒకే ఒక విషయం కోరుతున్నా, భయపడుతూ రోజు సరిపోవడం కంటే వీరోచితంగా పోరాడి రాష్ట్రాన్ని కాపాడి భవిష్యత్తు కాపాడడం కోసం అందరూ సమైక్యంగా పోరాడి ఏమీ చేయలేదని కూడా నేను తెలియజేస్తున్నా.